చెప్పండి, ఏదో హెల్ప్ అన్నారు. అది నాకు ఈ నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ గురించి మీకు తెలిసిందే కదా, అందుకని నా వర్క్లో నాకేమైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్? కొంపతీసి మీరు లాక్డౌన్లో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ సంపాదించిన బ్యాచా? చూడటానికి బాగున్నారు, మంచిగా చదువుకుని జాబ్ సంపాదించుకోవచ్చు కదండి. మీరు కూడా ఇలా... హే ఆపండి, నేనేమలా జాబ్ తెచ్చుకున్న అమ్మాయిని కాదు. మరి టాపరా? అవును టాపర్నే. ఈ జాబ్ కూడా నాకు ప్లేస్మెంట్స్లోనే వచ్చింది. అబ్బో. కానీ ఫ్రెషర్నని మార్నింగ్ షిఫ్ట్స్ ఇవ్వట్లేదు. ఈ నైట్ షిఫ్ట్ల వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదంతా ఓకే కానీ మీ వర్క్ ఏంటో కూడా నాకు తెలియదే. ఏమండి, నేను కూడా మీలా జావా డెవలపర్నేనండి. మీరు కూడా సేమా? గుడ్. గుడా? అయితే రేపు ఈవినింగ్ 8కి అలా ఇక్కడికి వచ్చేసేయండి. నేను పడుకుంటాను, మీరు ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై శాలరీ. ఏమైనా కాల్స్ వస్తే నేను అటెండ్ చేస్తాను, నన్ను ఎత్తే చాలు, ఓకేనా? హలో, హోల్డే హోల్డే. ఏమైంది? మీరు హెల్ప్ పడుతున్నారు కదా, దానికి హోల్డే. అదే ఎందుకని? నేను చేయలేనండి, ఏ? నా వల్ల కాదు. అదే ఏ? మీరు గీతాంజలి సినిమా బాగా చూసారనుకుంటా. అవును. మీకు కూడా పని చేశానంటే నా బేకరీ సంగతి ఎవరు చూసుకుంటారండి? అది మార్నింగ్ టైమ్స్లో నేను చూసుకుంటానండి. ఏంటి మీరా? జోకా? బాగుంది, రేపు చెప్పండి మళ్ళీ నవ్వుతా. లేదండి, నేను నిజంగానే చూసుకుంటా. ఐల్ బేక్. వద్దండి, ఆల్రెడీ వచ్చే ఫోన్ నమ్ముకొని ఉన్నది అమ్ముకోలేకపోతున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు, అందులోనే అమ్మాయి, పైగా సాఫ్ట్వేర్ జాబ్. నా వల్ల కాదు. చూడండి, మనిద్దరం ప్రాబ్లమ్స్లో ఉన్నామని అనిపించి డీల్ అని కాకుండా హెల్ప్ అని మర్యాదగా మాట్లాడుతున్నా. వద్దనుకుంటే మీ ఇష్టం. హలో ఆగండి, ఏంటి? నన్ను ఇంకాస్త ఆలోచించుకునేవరా? నేను ఆలోచించేశాను. గుడ్ బై. నాకు ఈ డీల్ ఓకే. డన్. రేపు ఈవినింగ్ కలుద్దాం, ఓకే? మరి మార్నింగ్? పడుకోండి, ఎలా అయినా మీ బేకరీ కస్టమర్స్ రారు కదా. గుడ్ నైట్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మాయా. బాగుంది. డెలివరీ కని వెళ్ళి డీల్ సెట్ చేసుకొచ్చావా? ఆటకాడవే. డీల్ ఏమో కానీ ఆ అమ్మాయి మాత్రం భలే ఉందిరా. బ్రెడ్ మీద బటర్లా, కేక్ మీద క్రీమ్లా, ఐస్ క్రీమ్ మీద ఉండే చాకో చిప్లా. ఇంకా ముందుకెళ్తే మన బేకరీ మూసుకునేలా. మరి అదే అక్కడ తాగిపోవాలి. అన్నీ బిగినింగ్లోనే చెప్పేస్తే తర్వాత ఏం చూపిస్తావు? సర్లే, వెళ్ళి గుడ్ నైట్ కాల్ పెట్టు, పడుకుందాం. సరే బావా. హాయ్ రా. హాయ్. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదే, ఊరికే ఆలోచిస్తున్నా. అవును, నువ్వేంటి ఎక్కడికో రెడీ వెళ్తున్నట్టున్నావు? ఫ్రెండ్స్ని కలవడానికి బయటికి వెళ్తున్నాను. అవునా? నాకు తెలిసి నీకు పెద్ద ఫ్రెండ్స్ లేరే. ఇంతమంది ఫ్రెండ్స్ ఎలా అయ్యారే నీకు? ఫ్రెండ్ యాప్లో పరిచయం అయ్యారు. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు తెలుసా? అవునా, ఇంట్రెస్టింగ్. సో ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనకి ఇష్టమైన లాంగ్వేజ్లో ఆపోజిట్ జెండర్తో మాట్లాడొచ్చు. అండ్ వీ కెన్ ఆల్సో షేర్ ఆర్ ఫీలింగ్స్ ఈజీలీ. బట్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇందులో ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ సేఫ్టీ కోసం ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ షేర్ చేయదు. అండ్ దీంట్లో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి, నో ఫేక్ ప్రొఫైల్స్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్కి ఇక్కడ గిఫ్ట్స్ కూడా వస్తాయి. దాన్ని రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సూపర్. అయితే నేను కూడా ఈ యాప్ని నా ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో ఇచ్చిన లింక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. ఏమ్మా ఇంకా పడుకోలేదా? లేదంకుల్, టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఎల్లమ్మా ఇల్లు.
తినకపోతే రాత్రి నిద్ర రాదు కదా, మళ్ళీ రాత్రి గుర్కా డ్యూటీ చేయాలి. ఎల్లమ్మ ఇల్లు. ఏమిటో ఈ కాల పిల్లలు హాయిగా పెళ్లి చేసుకుని మొగుడు దగ్గర ఉంటే పుణ్యమన్నా వస్తుంది. ఏమిటో. పొద్దునే ఎవరో దొరికినట్టున్నారు ఈయనకి. హలో, ఏంటి పొద్దున అంత చిరాగ్గా ఉన్నావు? ఏం లేదు చెప్పమ్మా. తిన్నావా? దానికే వెళ్తున్నాను. సరే అయితే తినేసి పడుకో. అది చెప్పడానికి ఫోన్ చేసావా? కాదు, మరి గుడ్ నైట్. అమ్మా చెప్పు నింత. ఛీ. నేనంటే అందరికీ లోకు అయిపోయాను. ఏంటో ఈ మధ్య అందరికీ కామెడీగా కనిపిస్తున్నట్టున్నా. నా పేరు చీజ్ కేక్ మ్యామ్. విక్రమ్ ఇవ్వడానికి వచ్చాను. రే చిట్టే, రే చిట్టే, బావ నేను ఇప్పుడే పండుకుంది. టైం 10 అయింది. 10 అయిందా? అంటే 2 గంటల తక్కువ 10 అయింది. ఎందుకు బావ అట్లా చెప్తావు? రే ఒకసారి లేచాక పడుకోకూడదురా? ఎందుకు ఏమైంది? అంటే లేచాం కదా అని చూసించాలు. మనకి చాలా పనులు ఉన్నాయి. రెడీ అవుదాం పదా. బావ నిద్ర వస్తుంది బావ. ఒక 10 నిమిషాలు బావ, ఆగు బావా. ఎవర్రా? ఓనర్ గారు బావా. హరీష్ గారు లోపలండి. ప్రతిసారి ఇంటికి వస్తున్నా, 2 డబ్బులేమో కట్టట్లేదు. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేయాలి ఇట్లా? ఖచ్చితంగా కట్టేస్తాను సార్, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పటికే చాలా టైం ఇచ్చిన. ఇంకో 3 రోజులు ఇవ్వకపోతే నీ దుకాణం అంతా సదిరి బయట ఎత్తేస్తా. లేదు సార్, నిజం చెప్తున్నాం, కొంచెం టైట్ ఉంది. ఆల్రెడీ లూజ్ బట్టలు వేసినావు కదా. నవ్వింది చాలు, ఆపండి. నాకు 3 రోజులలో మొత్తం డబ్బులు కావాలి. ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లాండ్లో బ్రతకొచ్చామో కానీ ఓనర్ల ముందు తలంచడం రాకపోతే అస్సలు బతకలేం బావా. రే కావాల్సినవన్నీ ఉన్నాయిలే చూడు. హ్మ్. షుగరు, మైదా, రే మైదా అయిపోయింది, వెళ్ళి తీసుకురాపో. మనం ఎప్పుడు వాడామని అయిపోయింది బావా. పురుగులు పట్టిందని అంటున్నా, వెళ్ళి కొత్త తీసుకురాపో. అలా చెప్పు, మనం వాడేసరికి అయిపోయిందేమోనని భయపడుతుంది. అమ్మో, అప్పుడే టైం 2 అయిందా? ఇప్పుడు లేసి వంట చేసుకోవాలి. ఇదిగో బావా. తెచ్చావా? బావా అది ఆకలేస్తుంది, వంట చేసుకుందాం. రే కస్టమర్స్ రా. ఏంటి మన బేకరీలోనా? అక్కడ క్యూ ఏం లేదులే బావా, వచ్చి వెయిట్ చేయడానికి. ఏమైనా చేసుకొని తిందాం పదా. అసలే ఇది నైట్ షిఫ్ట్, పడుకోకపోతే కష్టమైద్ది. వర్క్ చేయాలి కదా నువ్వు. కదా
సరే పద. బావ కర్రీస్ రెడీ. రైస్ కూడా రెడీ. ప్లేట్స్ పట్టుకొచ్చే. ఓకే. ఏయ్. ఏం చేద్దాం? హా, రేయ్ బావా బేకరీ జాగ్రత్త. నేను బయటికి వెళ్తాను కదా, ఇల్లు పడుకోకు. నువ్వు వెళ్ళగానే అనుభవించు రాజా అని బీజియం పెట్టుకుని నేను డాన్స్ ఏంలే బావా, పని చేస్తాను. ఓకే బాయ్. బాయ్ బాయ్. హాయ్ విక్రమ్. హాయ్. ఎక్కడికి వస్తున్నావు? లోపలికి. వద్దు, నాకు నా ప్రైవేట్ స్పేస్ కావాలి. అదేంటి నిన్న హెల్ప్ కావాలన్నావు, ఇవాళ ప్రైవేట్ స్పేస్ అంటున్నావు? నీ ఆఫీస్ అక్కడ, అదిగో అక్కడ. సరిపోయింది. ఊరంతా భయం. మళ్ళీ హెల్ప్ కావాలంటారు, చేస్తా అంటే ఇలా అంటారు. సరే, నువ్వైతే వెళ్ళి అక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఇదిగో తీయని వేడుక చేసుకుందాం. వావ్, థ్యాంక్ యూ. ఎలా ఉంది? అద్దరిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కడ ఆర్డర్ పెట్టావు? ఏంటి? సారీ సారీ. ఇటిచే. అరే బాగుంది, సరదాగా అన్నా. నిజంగా బాగుంది. అది అలా తిను కామ్గా. నువ్వు గనక మా బేకరీకి వచ్చి కేక్ చేసావంటే అద్దరిపోద్ది తెలుసా. న్యాచురలీ. అవును, ఇంట్లో నువ్వు ఒకదానివే ఉంటావా? మరి మీ అమ్మ నాన్న? మా అమ్మ అమ్మమ్మ దగ్గరనే ఉంటుంది. నాన్న రీసెంట్గానే చనిపోయారు. ఓ ఐమ్ సారీ మాయా. ఇట్స్ ఓకే. మరి మీ ఫ్యామిలీ? అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఊర్లోకి ఇల్లుంది కానీ మా చుట్టాలకి నా మీద కంటే ఆ ఇంటి మీద మమకారం ఎక్కువ. అందుకే వాళ్ళని వదిలేసి ఇండిపెండెంట్గా ఉందామని వచ్చేసా. నేను చెప్పా కదా చిట్టి అని, వాడు నేను కలిసి ఉంటాం. చిట్టి, నైస్ నేమ్. మరి నాకెప్పుడు కేక్ చేయడం నేర్పిస్తావు? ఎప్పుడో ఎందుకు, రేపే నేర్పిస్తాను. రేపా? మరి నా నిద్ర? అదేమన్నా రోజంతా చేసే పనా? నువ్వు నేర్చుకొని కేక్ చేసేసి పడుకో. నువ్వు పడుకున్న తర్వాత ఆర్డర్స్ నేను చూసుకుంటాను. ఏంటి, నువ్వు మా బేకరీకి వస్తావా? ఏ రాకూడదా? అంటే నీకు ఓకేనా? డీల్ ఇస్ డీల్, అంతే. నాకైతే ఓకే. సరే ఓకే. సరే, నాకు లేట్ అవుతుంది. నేను మమ్మీతో కాల్ మాట్లాడాలి. ఈలోపు ల్యాప్టాప్ తీసుకొచ్చి పెడతాను. నువ్వు ఇంటర్ఫేస్ అని ఈమెయిల్ చూస్తూ ఉండు, ఓకేనా? సరే. ఇదిగో. నువ్వు చూస్తుండు, నేను కాల్ మాట్లాడేసి వస్తా. ఓకే. ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను కానీ ఈ అమ్మాయి మాత్రం ఏంటో డిఫరెంట్గా ఉంది అని సినిమాలో డైలాగ్ చూసి ఏదో అనుకున్నా కానీ నాకు ఇప్పుడే తెలుస్తుంది
ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. చూసావా? ఆ పనిలోనే ఉన్నా. అంటే ఏం అర్థం కాలేదా? లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. అంతలా అర్థం కాకపోవడానికి ఏముంది? ఏది టీ చూస్తాను. ఏంటి? ల్యాప్టాప్ ఇవ్వు. ఏం అర్థం కాలేదో చూస్తాను. వర్క్లో ప్రాబ్లం ఏం లేదు, అంతా అర్థమైంది. మరి నీకేం అర్థం కాలేదన్నావు? అదే, ఏం లేదు. సరే, నేను ముందు స్టాండప్ కాల్ అటెండ్ అయ్యి నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు వర్క్ ఓకే. స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ఓకే కదా? ఓకే. నీకేమైనా డౌట్స్ ఉంటే పర్వాలేదు, నన్ను లేపచ్చు. ఐ వేకప్. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో, నేను చూసుకుంటా కదా. రేపైతే నా బిస్కెట్ అవ్వాలి. నీ సంగతి అంతే ఇంకా. మే హూనా. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి అప్ గైస్.